ఆంధ్రప్రదేశ్లోని కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇక ఉండవల్లిలోని తన నివాసంలో నిన్న పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ అధికారులతో నిర్వహించిన సమీక్ష అనంతరం ఈ చంద్రబాబు మాట్లాడుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళంలో విమానాశ్రయ నిర్మాణానికి ఇప్పటికే ఫిజిబిలిటీ సర్వే పూర్తయిందని, అక్కడ 2 దశల్లో 1383 ఎకరాల్లో నిర్మించనున్నట్టు చెప్పారు. ఇక ఇందుకోసం భూసేకరణ జరుపుతున్నట్టు కూడా తెలిపారు. ఇక దగదర్తిలో 1379 ఎకరాల్లో నిర్మించనున్న విమానాశ్రయం కోసం ఇప్పటికే 635 ఎకరాలు సేకరించినట్టు పేర్కొన్నారు. అలాగే నాగార్జునసాగర్లో 1670, తాడేపల్లిగూడెంలో 1123 ఎకరాల్లో ఎయిర్పోర్టు నిర్మించనున్నట్టు వివరించారు. ఇక ఒంగోలులో 657 ఎకరాలు, తుని, అన్నవరం మధ్య 757 ఎకరాలను గుర్తించినట్టు చంద్రబాబు తెలిపారు. దొన్నవరం విమానాశ్రయంలో నిర్మించే టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం దీంతో రూపొందించిన ఆకృతులతో నిర్మించేందుకు సీఎం ఆమోదం తెలిపారు. ఇక విమానాశ్రయ విస్తరణ, కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులను 6 నెలలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక అలాగే దగదర్తి ప్రాంతంలో బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోందని, అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమలు, నక్కపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతున్నట్టు వివరించారు. ఇక స్టే సిటీలో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు ప్రతిపాదనకు పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇక ఏవియేషన్ విశ్వవిద్యాలయం, శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్టు చెప్పారు. ఇక భవిష్యత్తులో ప్రైవేట్ విమానాల పార్కింగ్ అవసరాలు పెరుగుతాయి కాబట్టి అందుకు అనుగుణంగానే నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.